ప్రతి యూనిట్ నుంచి ఒక 50 థీమ్స్ని మీరు అనుకోండి. ఓకే, 50 పొటెన్షియల్ థీమ్స్ అంటున్నాం. ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉందో మీరు ఈజీగా గెస్ చేయొచ్చు కొంతవరకు. ఆ 50 థీమ్స్ నుంచి మీకు ఖచ్చితంగా 15 క్వశ్చన్లు వచ్చే విధంగా మీరు ఆలోచించగలగాలి. సో అది మీ దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సోర్స్. బట్ అది ఎలా ఉండాలంటే ఆ థీమ్స్ అనేది కొంత కరెంట్ ఇష్యూస్తో లింక్ అయ్యే విధంగా ఉండాలి. అలా యూనిట్ 1ని డిజైన్ చేసుకోవాలి, యూనిట్ 2ని డిజైన్ చేసుకోవాలి, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. అది 3 నెలలు ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి టైం. సో మీరు ఓవరాల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పటికి ఆ 250 థీమ్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం 75కి ఒక 50 మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడున్న ప్యాటర్న్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో 75కి ఎవరన్నా 70 మార్కులు తెచ్చుకోగలుగుతారా? ఎనీవన్? సో ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు కూడా హైడ్రోజన్ అనే కాన్సెప్ట్, ఈసారి హైడ్రోజన్ పైన క్వశ్చన్ లేకుండా ఉండదు. సో హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ మీరు చూస్తారు. ఈ మధ్యకాలంలో చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేస్ ఎస్పెషల్లీ ఓకే ఈ డిసెంబర్లోనే హర్యానా స్టేట్లో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ని అప్రూవల్ ఇచ్చింటుంది. అది త్వరలో మనం చూడనున్నాం. పర్టికులర్గా హర్యానాలో సో జింద్ అండ్ సోనీపట్ అనేటువంటి ప్రాంతం మధ్య క్లియర్గా. సో మనం అంటే హైడ్రోజన్ ఉపయోగించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వరకు మనం తీసుకొని వస్తున్నాం. సో హైడ్రోజన్ అనే కాన్సెప్ట్, అసలు హైడ్రోజన్ అనేది మిగిలిన ఫ్యూయల్స్తో కంపారిజన్ చేయాలి. ఇది ఎందుకు బెటర్గా ఉంది క్లియర్గా మనం చూస్తే. సిమిలర్లీ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసం మన ఇండియాలో ఎటువంటి చర్యలు చేపడుతున్నాం?